చాలా మంది కవులు కొన్ని ప్రదేశాలను కథలుగా చెబుతారు. కొంతమంది కవులు చరిత్రలో ఇంతకు ముందు భూమి వేరువేరు భాగాలలో ప్రాచీన నగరాలు ఉండేవని అంటుంటారు. అట్లాంటిస్ లాగానే ద లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ కూడా చాలా రహస్యమైన ప్రదేశం. బ్రెజిల్లోని నేషనల్ లైబ్రరీలో ఉన్న ఒక మాన్యుస్క్రిప్ట్ లో 512 సంవత్సరంలో ఈ నగరం గురించి చెప్పబడింది. దీంతో పాటు 1753 నుంచి ఈ ప్రదేశం గురించి రీసెర్చర్లు ఎలాంటి రీసెర్చ్లు చేశారన్న విషయం కూడా చెప్పబడింది. ఇది రాళ్లతో తయారైన ఒక నగరం. ఇలాంటి నగరం మరొకటి లేదు. ఈ అన్వేషణలో ఎక్కువ శ్రద్ధ చూపిన వ్యక్తి పెర్సీ హ్యారిసన్ ఫాసెట్. ద లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ అమెజాన్ అడవుల్లో ఎక్కడో ఒక చోట ఉందని, అది అట్లాంటిస్ అడవి ప్రాంతంలో దాగి ఉందని ఫాసెట్ భావించారు. అట్లాంటిస్ తర్వాత అందరూ అట్లాంటియన్లు భూమి నలుమూలలో నివసించడానికి వెళ్లిపోయారు. వాళ్లలో కొంతమంది అమెజాన్ లో ఉన్న ఈ జెడ్ నగరంలో నివసించడానికి వెళ్లారు. హ్యారిసన్ ఆ నగరాన్ని కనుక్కోవడానికి 8 సార్లు ప్రయత్నించాడు. 8వ ప్రయత్నం పూర్తయిన తర్వాత ఆయన తిరిగి రాలేదు. ఆయన నిజంగా ద లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ ని కనుక్కున్నాడా లేదా, ఆయన చివరి రీసెర్చ్ లో ఏం జరిగింది, వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, అన్వేషణ యుగంలో కనుమరుగైన నగరాల గురించి చాలా ఎక్కువగా వినిపించాయి. కానీ బంగారంతో నిర్మించిన నగరాలనే కథలు మన మనుషులు సృష్టించిన కథలు. అలాంటి కథలు ప్రాచీన మనుషులు సృష్టించిన కథలు. అట్లాంటిస్ గురించి ప్లేటో ద్వారా సమాచారం ఇచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు యూరోపియన్ అన్వేషకులు అమెరికాకి వెళ్తున్నప్పుడు ఇలాంటి కథలు ప్రారంభమయ్యాయి. ఒక గొప్ప సభ్యత గురించి ఆలోచించడం వాళ్ళ సంపద కల్పితమని కూడా చెప్పలేం. అప్పుడది ఒక ఐడియాగా మారింది. ఈ ఐడియా కొంతమంది కవుల ప్రకారం లెజెండ్స్ ఆఫ్ ఎల్ డొరాడోగా మారింది. నిధుల గురించి కథలు మనుషులలో జిజ్ఞాసతో పాటు అత్యాశ కూడా పుట్టించాయి. తర్వాత కొన్ని వేల మంది రీసెర్చర్లు ఈ ఖండానికి వెళ్లి అన్వేషించడం మొదలుపెట్టారు. కానీ కనుమరుగైన జెడ్ నగరం యొక్క కథ ఇటువంటిది కాదు. దీన్ని వెతకడానికి గల ముఖ్య కారణం అసలు ఈ నగరం ఉందా లేదా అని జిజ్ఞాస. హారిసన్ ఫాసెట్ అనే బ్రిటిష్ అన్వేషకుడు 1912 సంవత్సరంలో దీనికి ది లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ అని పేరు పెట్టారు. ఆయన ఈ పేరుని 512 మాన్యుస్క్రిప్ట్ అనే ఒక డాక్యుమెంట్ దొరికిన తర్వాత పెట్టాడు. 512 మాన్యుస్క్రిప్ట్ ఈ రోజు బ్రిటిష్ యొక్క లైబ్రరీలో పెట్టారు. 512 మాన్యుస్క్రిప్ట్ ని ఒక పోర్చుగీస్ బ్యాండ్యూరానిస్ట్ రాశారని అంటుంటారు. బ్యాండ్యూరానిస్ట్ అంటే పోర్చుగీస్ అన్వేషకులు. బ్యాండ్యూరానిస్ట్ 17వ శతాబ్దంలో బ్రెజిల్లో నివసించిన ఒక పోర్చుగీస్ నివాసులు మరియు నైపుణ్యం కలిగిన వేటగాళ్లు. వాళ్ల ముఖ్య లక్ష్యం ఏంటంటే అక్కడ నివసించే బ్రిటిష్ వాళ్లను పట్టుకుని వాళ్లను బానిసలుగా చేసుకోవడం. కానీ తర్వాత వారు అన్వేషణపై ఎక్కువ దృష్టి పెట్టారు. బంగారం, డైమండ్లు, వెండి లాంటి వాటిని వెతకడం మొదలుపెట్టారు. వాళ్ల తమ పనిని వేగంగా చేయడం మొదలుపెట్టారు. వాళ్లు బ్రెజిల్ సరిహద్దులను పెంచడం మొదలుపెట్టారు. వాళ్లలో ఒక బ్యాండ్యూరాంటిస్ట్ జోవో డిసిల్వా గోయిమరెస్. ఇతనే నేనిందాక చెప్పిన 1753 సంవత్సరంలో దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక గొప్ప నగరాన్ని వెతకడం మొదలుపెట్టిన వ్యక్తి. ఆ నగరంలో శిల్పాలు మరియు మందిరాలు కూడా ఉన్నాయి. రహస్యమైన 512 మాన్యుస్క్రిప్ట్ కూడా ఇతని ద్వారానే రాయబడింది. ఈ మాన్యుస్క్రిప్ట్ లో ఇతను ఆ నగరం గురించి చాలా డీటెయిల్ గా చెప్పాడు. కానీ అతను కనుమరుగైన ఆ ప్రదేశం లొకేషన్ మాత్రం చెప్పలేదు. ఫ్రెండ్స్, ఆ మాన్యుస్క్రిప్ట్ లో బంగారంతో నిండిన సంచులు మరియు నగరం యొక్క ప్రతి మూల నుంచి కాపీ చేయబడిన చిత్రాలు, అక్షరాలు లాంటి చాలా విచిత్రమైన విషయాలున్నాయి. వాటిని బట్టి కొంతమంది గ్రీకులకి వాటికి కొన్ని సంబంధాలున్నాయని అంటుంటారు. ఇలాంటి అక్షరాలు పెద్ద పెద్ద గోడలపైన రాసి ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్లతో ఖజానాకి రక్షణ ఇవ్వబడింది. వాటిని ఎవరూ తెరవలేకపోయారు. బ్రెజిల్ లైబ్రరీలో ఉన్న ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్ ని చదవడానికి అనుమతి కొంతమందికి మాత్రమే ఉంటుంది. దీని యొక్క డిజిటల్ కాపీ కూడా బ్రెజిలియన్ లైబ్రరీలోనే ఉంటుంది. ఈ గొప్ప మాన్యుస్క్రిప్ట్ చాలా మంది అన్వేషకులకు ఆ నగరం గురించి తెలుసుకోవడానికి స్ఫూర్తినిచ్చింది. వాళ్లలో ముఖ్య అన్వేషకులు రాళ్లపైన అక్షరాలను గుర్తించారు. హారిసన్ ఫాసెట్ చాలా రీసెర్చ్లు చేశాడు. ఆయన 1906 నుంచి 1920 లోపు 7 పరిశోధనలు చేశాడు. ఆ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధంలో తన సహాయం అందించడానికి ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆయన రీసెర్చ్ల్లో చిలీ అడవుల్లో ఉన్న గుప్తల అండర్ గ్రౌండ్ నగరం గురించి ఉన్న కథలు తెలుసుకున్నాడు. చాలా రిపోర్ట్ల ప్రకారం నగరం యొక్క దారి వెండితో మరియు స్తంభాలను బంగారంతో నిర్మించారని తెలిసింది. ఫ్రెండ్స్, మాన్యుస్క్రిప్ట్ లో ఈ నగరం ఖచ్చితంగా ఉందని చెప్పబడింది. ఫాసెట్ నిజంగానే ఈ నగరం ఉందని చెప్పాడు. అందుకనే అడవిలో ఈ నగరాన్ని వెతకడానికి బయలుదేరాడు. అతను 1912 సంవత్సరంలో తన కొడుకుకి ఈ రీసెర్చ్ గురించి ఒక లెటర్ రాశాడు. ఈ నగరం ఈజిప్ట్ పిరమిడ్ల కంటే చాలా పురాతనమైందని, నాకు ఆ నమ్మకం ఉందని రాశాడు. బ్రెజిల్లో చాలా ప్రదేశాలలో దొరికిన శిలాలేఖలను బట్టి ప్రాచీన కాలంలో ఇక్కడ యూరోపియన్లు నివసించారని, ప్రాచీన స్క్రిప్ట్లను రాయడానికి వాళ్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ను వాడారని తెలిసింది. మధ్యలో ఉన్న ప్రదేశాన్ని
నేను జెడ్ అంటాను. మన ముఖ్య నగరం ఈ 10 మైళ్ళ అడవిలోనే ఉంది. ఆ ఇల్లు ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉంది. దానికి ఏ కిటికీలు లేవు. ఇక్కడ ఒక పిరమిడ్ లాంటి మందిరం కూడా ఉంది. ఇక్కడ నివసించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళు పెంపుడు జంతువులను చాలా ఎక్కువగా పెంచేవారు. దీంతో పాటు అక్కడున్న పర్వతాలలో బాగా అభివృద్ధి చెందిన మైన్స్ కూడా ఉన్నాయి. రెండవ నగరం దీని నుంచి ఎక్కువ దూరమేమీ ఉండదు. కానీ ఇక్కడ నివసించే ప్రజలు ఆ నగరానికి ఏ సంబంధం లేకుండా ఉంటారు. దక్షిణం నుంచి కొంత దూరంలో ఒక పెద్ద నగరం ఉంది. అది సగం కాలిపోయి ఉంది. అది పూర్తిగా సర్వనాశనమై ఉంది. ఈ అన్ని విషయాలను ఫాసెట్ తన కొడుకుకి రాసిన లెటర్లో చెప్పాడు. ఫాసెట్ ఈ నగరం ఉందని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఈ నగరాన్ని కనుక్కోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. 1920 సంవత్సరంలో ఆయన జెడ్ నగరాన్ని ఒంటరిగా కనుక్కునే ప్రయత్నం చేశాడు. కానీ ఆయనకు ఒంట్లో బాగా లేకపోవడం వలన ఈ రీసెర్చ్ అక్కడే ఆగిపోయింది. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత 1925 సంవత్సరంలో జియోగ్రఫికల్ సొసైటీ నుంచి ఫండ్స్ దొరికిన తర్వాత ఫాసెట్ బ్రెజిల్కి మళ్లీ తిరిగి వెళ్లాడు. కానీ ఈసారి అతను తన పెద్ద కొడుకు జాక్ని కూడా తీసుకువెళ్లాడు. గ్లవ్ లండన్లో ఉన్న ఒక ఫైనాన్స్ గ్రూప్ అది డబ్బులను ఫండ్ చేస్తుంది. ఫాసెట్ ఒకవేళ రీసెర్చ్ లో అతను తిరిగి రాకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎవరిని పంపించకండని కూడా ఒక సూచన ఇస్తాడు. నా వలన వారి ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని చెప్పాడు. ఫాసెట్ కి ట్రావెలింగ్ లో చాలా అనుభవం ఉంది. ఈసారి అతను చాలా ప్రిపేర్డ్ గా వెళ్లాడు. ఆయన తనతో పాటు గన్స్, క్రోనోమీటర్ లాంటి కొన్ని వస్తువులను కూడా తీసుకువెళ్లాడు. దీంతో పాటు తినడానికి కొంత ఆహారాన్ని కూడా తీసుకువెళ్లాడు. ఇవే కాకుండా తను తినడానికి తనతో పాటు కొన్ని జంతువులను కూడా తీసుకువెళ్లాడు. ఫ్రెండ్స్, ఇతనితో పాటు వెళ్లేవారంతా మానవతావాదులు మరియు సహాయం చేసే లక్షణం కలిగిన వారు. యాత్ర సరిగా సాగడం కోసం అతను కేవలం 2 వ్యక్తులను మాత్రమే తనతో రావడానికి అంగీకరించాడు. దీనికి కారణం ఏంటంటే బ్రెజిల్లో ఉన్న ట్రైబ్స్ వాళ్ళని గుర్తించలోపే దాడి చేస్తారు. దీంతో పాటు ఆయన కనుమరుగైన ఈ నగరాన్ని ఖచ్చితంగా కనుక్కోగలడని నమ్మకం ఉంచాడు. ఆయన రీసెర్చ్ లో భాగంగా ఎలాంటి చోటికి వెళ్లాడంటే అక్కడికి ఈ రోజు వరకు కూడా సాధారణ మనుషులు ఎవ్వరూ వెళ్లలేదు. అక్కడికి వెళ్లడానికి కూడా ఎవరూ ఈ రోజుకి ధైర్యం చేయలేకపోతున్నారు. ఫాసెట్ యొక్క టీం ఎలాంటి చోట ప్రయాణిస్తుందంటే వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి చోటుని చూడలేదు. వాళ్ళు చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నారు, కానీ ఓటమిని అంగీకరించలేదు. చివరికి వారు ఎలాంటి ప్రదేశానికి చేరుకున్నారంటే దానిని డెడ్ హార్స్ క్యాంప్ అని పిలుస్తారు. ఆ చోటికి వెళ్లిన తర్వాత అతను తన భార్య కోసం ఒక లెటర్ ని పంపించాడు. ఆ లెటర్లో, నా ప్రియమైన భార్య, మేమిప్పుడు విశాలమైన ప్రదేశంలో మేఘాల కింద క్యాంప్ వేసుకున్నాం. జాక్ చాలా బాగున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతను చాలా బలంగా మారుతున్నాడు. మా దగ్గర ఇప్పటికి కూడా సరిపడా ఆహారం ఉంది. దాన్ని తిని మేము ముందుకి నడుస్తున్నాం. కానీ కొన్ని విచిత్రమైన పురుగులను చూసి అవి ఎక్కడ మమ్మల్ని కాటేస్తాయని మాకు భయం వేస్తుంది. అయినా అక్కడ మేము మా ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ రీసెర్చ్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, కానీ మేము మా గమ్యం దిశగా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉన్నాం. మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకుంది. మేము ఓడిపోతామని భయం నీకు వద్దు. ఈ విషయాలను అతను తన భార్యకు రాసిన లెటర్లో చెప్పాడు. ఇదే ఫాసెట్ చెప్పిన చివరి మాటలు. 2 సంవత్సరాల సమయం గడిచింది. ఫాసెట్ దగ్గర నుంచి కానీ అతనితో పాటు ఉన్న టీం దగ్గర నుంచి కానీ ఏ సమాచారం దొరకలేదు. సమయం గడుస్తూనే ఉంది, కానీ వాళ్లకు ఆచూకీ ఏం దొరకలేదు. వాళ్ల గుర్తులు కూడా ఏం దొరకలేదు. వారి కోసం వెతకడానికి చాలా రెస్క్యూ టీంలు వెళ్లాయి. ఆశ్చర్యకరంగా వాళ్లు కూడా కనబడకుండా పోవడం మొదలైంది. దాదాపుగా వాళ్ళని వెతకడానికి 13 రెస్క్యూ టీంలు వెళ్లాయి. అందులో భాగంగా దాదాపు 100 మంది చనిపోయారు. కేవలం ఫాసెట్ ని వెతకడానికి వెళ్లిన వాళ్ళు మాత్రమే కాదు, ఆ నగరాన్ని వెతకడానికి వెళ్లిన వాళ్ళు కూడా చనిపోయారు. ఫాసెట్ బృందానికి మరియు ఆ 100 మంది మనుషులకు ఏమైందో ఎవరికీ తెలియదు. కొన్ని థియరీస్ ప్రకారం ఫాసెట్ మరియు అతని టీంని అమెజాన్ ట్రైబ్స్ చంపేశారని, కొంతమందేమో వాళ్ళు రోగాల బారిన పడి చనిపోయారని అంటుంటారు. కేవలం ఇది మాత్రమే కాదు, కొన్ని థియరీస్ ప్రకారం ఫాసెట్ మరియు అతని టీం కనుమరుగైన ఆ జెడ్ నగరానికి చేరుకున్నారని, అక్కడే వారు చనిపోయారని అంటుంటారు. ది లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ నిజంగానే ఉండి ఉండవచ్చు, కానీ దాని గురించి ఈ రోజు కూడా ఏ సమాచారం కూడా దొరకలేదు. ఫ్రెండ్స్, మీకు ఈ నగరం గురించి ఏమనిపిస్తుంది? దాన్ని వెతకడానికి వెళ్లిన వాళ్ళ పరిస్థితి ఏమై ఉండవచ్చు? మీకేమనిపిస్తుందో మాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.